మనిషి పుట్టుకకు అర్థం ఒకటే, ఇతరుల కన్నీళ్లను తుడవడం. మంచి మనసుతో చేసిన చిన్న సహాయం ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతుంది. కొడుకు అన్న చేయబట్టి సేవ గుణం అందరికీ రాదు, చేయలేరు. చేస్తాను, నువ్వు చేస్తాను. ఆ పిల్లగాడు కూడా సంతోషపడతాడు, రైన్ కొడుకు కూడా సంతోషపడతాడు. ఎందుకు అన్న చేయబట్టి అని కొడుకన్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాడు, ఇవన్నీ తెచ్చి పెడతాడు. నాతో కొడుకన్లతో వారం వారం ఈ టిఫిన్లు పెడతాడు, కూరలు పెడతాడు, బువ్వలు పెడతాడు, అన్నీ పెట్టించి ఇలా చేస్తాడు. ఈరోజు ఇడ్లీలు పెట్టిండు. తర్వాత మధ్యాహ్నం మటన్తో యుక్తంగా భోజనం పెడుతున్నారు. చందాకు ధన్యవాదాలు. ప్రసన్న గారు ఆదివారం టిఫిన్లు భోజనము తృప్తిగా తెచ్చి పెడుతున్నారు. మీ సాయం వల్ల ఆయన కూడా సాయం చేస్తున్నాడు. మా అందరూ దయించండి. ప్రతి వారం భోజనం చేస్తున్నాం, మంచిగా తింటున్నాం. మీ పేరు మీ వాళ్ళ తింటున్నాం. వారం భోజనం పెడుతున్నారు. చికెన్ తినేది మటన్ కూడా పెడుతున్నారండి. 2 వారాల నుంచి తింటున్నారు. టిఫిన్లు పెడతారు, మంచిగా భోజనం పెడుతున్నారు. మటన్ తోటి పండ్లు ఫలాలు మంచిగా తృప్తిగా తింటున్నాం. మా అందరూ దయించండి. ప్రసన్న గారు టిఫిన్లు భోజనాలు అన్నీ ఇప్పిస్తున్నాడు, మనం చేస్తున్నాడు. అన్ని ఇప్పించి మాకు భోజనం పెడుతున్నాడు. ప్రతి వారం మటన్తో యుక్తంగా అది పండ్లు ఫలాలు కూడా ఇప్పిస్తున్నాడు. వారికి ధన్యవాదాలు. అన్నదాతలకు నమస్కరించి మేము అనాథాశ్రమం నుండి మేము కృతజ్ఞతలు. ఎందుకంటే మాకు అన్నదానము, టిఫిన్స్, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తెచ్చి పెడుతున్నారు అన్నదాతలతో. ప్రసన్న గారు వారికి మా అనాథాశ్రమంలో ఎప్పటికీ రుణపడి ఉంటారు. ఈ రకంగా సహకారం అందించాలని మేము కోరుతున్నాము. కొడకండ్ల నేలలో వినిపించిన పేరు, సేవతో నిలిచిన నిజమైన నాయకుడు, దయన్న అడుగు జాడల్లో నడిచిన అడుగు, అదే మహమ్మద్ సన్న. మాట ఇచ్చినప్పుడు నిలబడే ధైర్యం, గ్రామం కోసం కష్టపడే నిజాయితీ, ఎవరు అడిగినా వెంటనే స్పందించే మనసు, అదే చిన్న పేరు గొప్పతనం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గుండెల్లో, ఒక్క పార్టీ నమ్మకంతో ముందుకు, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించి, ఉప సర్పంచ్గా ఎదిగిన నాయకుడు. ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ కళ్ళలో ఆనందం నింపాడు. 20 బ్రెడ్ ప్యాకెట్లు పంచి, ఉదయకాలం మలపహారం అందించి, చిన్న సహాయం కాదు అది, మంచి మనసు చేసిన గొప్ప పని. ప్రజల కోసం, గ్రామం కోసం ఎప్పుడు ముందుండే నాయకుడు, సేవే మార్గం, ధర్మమే ఆయుధం, అది సన్నగారి జీవితం.
అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని ప్రతి అడుగులో ముందుకు సాగుతూ ఎవరికి లొంగని ధైర్యంతో తప్పును తప్పు అని చెప్పే విత్తై కంటికి కనిపించకుండా చేసిన దానం హృదయంలో దాచుకున్న మానవత్వం ఎవరికి అవసరమైతే ముందుండే చేయి ప్రజల కోసం బ్రతికే జీవితం ప్రజల కోసం గ్రామం కోసం ఎప్పుడూ ముందుండే నాయకుడు సేవే మార్గం ధర్మమే ఆయుధం అది సన్నగారి జీవితం నడిచే దారి సేవల దారి ప్రజల గుండెల్లో నిలిచే పేరు దయనాశీస్సులతో ముందుకు సాగుతూ సెన్నగారి ప్రయాణం కొనసాగాలి మానవత్వమే అసలు నాయకత్వం సేవే నిజమైన గెలుపు ధనం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గుండెల్లో ఒక్క పార్టీ నమ్మకంతో ముందుకు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించి ఉప సర్పంచ్గా ఎదిగిన నాయకుడు ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీతారామపురం వృద్ధాశ్రమంలో మటన్తో భోజనాలు అందించి వృద్ధుల కళ్ళలో ఆనందం నింపాడు 20 బ్రెడ్ ప్యాకెట్లు పంచి ఉదయకాలం మలపహారం అందించి చిన్న సహాయం కాదు అది మంచి మనసు చేసిన గొప్ప పని ప్రజల కోసం గ్రామం కోసం ఎప్పుడూ ముందుండే నాయకుడు సేవే మార్గం ధర్మమే ఆయుధం అది సన్నగారి జీవితం పెళ్లికేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి వారము కూడా కొడకండ్ల మండలంలోని పెళ్లికేర్ ఫౌండేషన్ వాట్సాప్ గ్రూప్ లో మరి వృద్ధులు అనాథాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకి సీతారాంపురం ప్రేమసదన్ అనాథాశ్రమంలో ఉన్న వృద్ధులకి ప్రతి వారం ఏదో ఒకటి చేయాలి అని చెప్పినప్పుడు ఎందుకంటే ప్రతి ఆదివారము మరి కుటుంబాలతో ఫ్యామిలీతో పిల్లలతో ఇష్టమైన కూరలు తెచ్చుకొని మటన్ చికెన్ తెచ్చుకొని తింటా ఉంటాం. సో మీ యొక్క పరిస్థితిని ఆలోచించి వాళ్ళకి తెలియజేసినప్పుడు సో మీకు కూడా మేము ఫ్యామిలీలో కుటుంబంలో భార్య పిల్లలుగా ప్రతి ఆదివారం పండుగ రోజున ఎంత సంతోషంగా తింటామో మీరు కూడా పౌష్టికాహారం తినాలనే ఉద్దేశంతో గ్రూప్లో పెట్టగానే చాలా మంది స్పందించారు. స్పందించిన ప్రతి ఒక్క దాతకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు పెళ్లికేర్ ఫౌండేషన్ తరఫున అదేవిధంగా అనాథాశ్రమం తరఫున తెలియజేస్తున్నాను. సో ఈ వారంలో భాగంగా మరి కొడకండ్ల మండలానికి చెందినటువంటి మహమ్మద్ షన్నా నా ప్రజెంట్ ఉప సర్పంచ్ గా పనిచేస్తా ఉన్నారు. సో వారు కూడా స్పందించి ఈ రోజు సో ఒక ప్రత్యేకంగా ఉదయకాలము అల్పాహారాన్ని ఇడ్లీ పంపించారు. సో
సో అది మనం పంపిణీ చేయడం జరిగింది. సో మధ్యాహ్నము నేనే వండుకొస్తాను, స్వయంగా మేమే వండుకొస్తామని వాళ్ళు మటను ప్లస్ రైస్ చేసుకొని చాలా కష్టపడి మరి ప్రయాసంతో వాళ్ళు ఇంట్లో వండించుకొని ఒక రుచికరమైనటువంటి తృప్తిగా పెట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు మరి రైస్, మటన్ కర్రీ, అలాగే బ్రెడ్ ప్యాకెట్స్, అరటిపండ్లు, మీకు కూల్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకొని రావటం నిజంగా చాలా సంతోషం. ప్రాముఖ్యంగా ముస్లిం సోదరులు ఎవరు కూడా చేసిన పని బయటికి చెప్పరు. కుడి చేతికి తెలిసింది ఎడమ చేతికి తెలవకుండా చేస్తూ ఉంటారు. సో మహమ్మద్ షన్నా గారు కూడా పరోక్షంగా ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ కి చాలా సార్లు ఆర్థిక సాయం చేశారు. సో ఈ విషయాన్ని నేను బయట పెట్టడం గల కారణాలు ఏంటంటే ఇలాంటివి చూసి సో మీ ప్రాంతాలు ఎవరైతే హైదరాబాద్ లో కానీ లేకపోతే ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వారు ఇలాంటి ప్రోగ్రాం చూసి మీ దగ్గరలో ఉన్నటువంటి అనాథ వృద్ధాశ్రమాలకు వెళ్లి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని, అదొక ఇన్స్పిరేషన్ గా వాళ్ళు తీసుకొని చేయాలని. ఎందుకంటే కొంతమంది మారి అంటే ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు కూడా కొన్ని కార్యక్రమాలు బయట చేస్తున్నారు. సో దానివల్ల ఇది పబ్లిసిటీ కోసం కాదు, లేకపోతే అన్నం ఏదో పొగడం అని కాదు. సో ఇంకా కొంతమంది చూసి మారుతారు అనేటువంటి ఒకే ఒక అభిప్రాయంతో ఇవి చేయడం కూడా అన్నకు కూడా నచ్చకపోయినా నేనే, ఎందుకంటే అన్న మీరు చేస్తే ఇంకా 10 మంది ముందుకు వస్తారు అనేటువంటి ఒక ఆలోచనతో చెప్పగా వాళ్ళు అంగీకరించి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి చేయడానికి వాళ్ళు వచ్చినందుకు ప్రత్యేకంగా ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ తరఫున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అన్నగారికి ఒక పాప, ఒక బాబు. సో అల్లా దీవెనలు ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబం పైన ఉండాలని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో ఎన్నో చేయాలని మరి వారికి తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను.